నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని జమ్మికుంట పట్టణ సీఐ రవి అన్నారు. జమ్మికుంట మండల కేంద్రానికి సంబంధించిన విద్యార్థులు, యువకులు, మేధావులకు, రైతులకు జమ్మికుంట పట్టణ సీఐ రవి నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందస్తుగా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నూతన సంవత్సరం సందర్భంగా పట్టణంలో ఎలాంటి ఈవెంట్స్ ఏర్పాటు చేయడం కానీ, గుంపులుగా ఉండి వేడుకలు నిర్వహించడం కానీ చేయకూడదన్నారు. రాత్రి వేళలో ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ మిగతా ప్రజలకు ఇబ్బందికరంగా ప్రవర్తించినట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. నూతన సంవత్సరాన్ని కుటుంబ సభ్యుల సమక్షంలో సంతోషకరమైన వాతావరణంలో జరుపుకోవాలని ఆయన కోరారు. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ నూతన సంవత్సర వేడుకలు అందరూ చాలా ప్రశాంతమైన వాతావరణంతో, మిత్రులతో, బంధువులతో చాలా ప్రశాంతంగా ఎవరి ఇళ్లలో వారు జరుపుకోవాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా యువత 31st సెలబ్రేషన్స్ అని చెప్పేసి, నూతన సంవత్సర సెలబ్రేషన్స్ అని చెప్పేసి రోడ్ల మీదకి రావడం, రోడ్ల మీద కేకులు కట్ చేయడం, రోడ్ల మీద హడావిడి చేయడం అనేది చేయకూడదు. అలాంటి వారి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోబడతాయి. రోడ్ల మీద మేము కూడా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాము. ఇదే ఆధారంగా చూసుకొని కొంతమంది వ్యాపారస్తులు కూడా గాంజాకు సంబంధించిన విషయాలు, మందుకు సంబంధించిన విషయాలు దాన్ని విస్తృతంగా విచ్చలవిడితనం చేయడానికి ప్రయత్నం చేశారు. అలాంటివి కూడా చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఎలాంటి ఫంక్షన్ హాల్స్లో కానీ, ఈవెంట్స్ కానీ ఎలాంటి వాటికి కూడా మేము పర్మిషన్ ఇవ్వలేదు. ఎట్టి బస్సులో అక్రమంగా మధ్యాహ్నం రాత్రిపూట రోడ్ల మీద కానీ, ఫంక్షన్ హాల్లో కానీ జమకూడినా కూడా వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నూతన సంవత్సర వేడుకలు కుటుంబాలతో చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి. రోడ్ల మీద కేకులు కట్ చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తున్నాను.